దూరదృష్టితో చేపట్టిన P4 విధానాన్ని ప్రైవేటీకరణ అంటూ ప్రజలను తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా వైసీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం ప్రజలే లేక వెలవెలబోయింది. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో కంచుకోటగా పేరుగాంచిన నెల్లూరు జిల్లాలోనూ వైసీపీ ప్రజా ఉద్యమానికి ప్రజాదరణ కరువైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ నిరసనలు చేపట్టగా ఆ నిరసనల్లో స్వపార్టీ నేతలు కార్యకర్తలు తప్ప ఆ ప్రజా ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ ప్రజలు కానీ మెడికల్ విద్యార్థులు కానీ పాల్గొనకపోవడం విశేషం. వైసీపీ అధికారంలో లేనప్పటికీ నేటికి రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో సాగిన ప్రజా ఉద్యమంలో ఆయనకు సంబంధించిన ఓ కళాశాల విద్యార్థులు నగర వైసీపీకి చెందిన కొంతమంది నేతలు తప్ప మెడికల్ విద్యార్థులు కానీ ప్రజలు కానీ పాల్గొనలేదు. అలాగే నెల్లూరు రూరల్లో బలమైన వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరిపోవడంతో నాయకులు కూడా కరువై ఉన్న ఒక్కరిద్దరు నాయకులు జన సమీకరణ చేసినప్పటికీ జనాలు రాక కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా మామ అనిపించారు. ఈ కోవలోనే ఉదయగిరిలో మేకపాటి కుటుంబం వైసీపీలో ఓ హవా సాగించగా ఆ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఉద్యమానికి కూడా ప్రజలు మొహం చాటేశారు. దీంతో అక్కడ కూడా ఉన్న కొంతమంది నాయకులు కార్యకర్తలతోనే ప్రజా ఉద్యమం ఏదో అలా ముందుకు నడిపించారు. ఇకపోతే జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి తన నియోజకవర్గంలో ప్రజా ఉద్యమం పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తే వీరందరికంటే అట్టర్ ఫ్లాప్ అవుతామని భావించారేమో కానీ కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమంలో పాల్గొని అదే తన నియోజకవర్గ కార్యక్రమంగా భావించుకుని కార్యక్రమం కానించేశారు. ఇక కావలి నియోజకవర్గంలో అయితే తూతూ మంత్రంగా ఆర్డీఓకు వినతి పత్రం అందజేసి ఓ రేంజ్లో నిర్వహించినట్టు చెప్పుకున్నారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూళ్లూరుపేటలో కిలివేటి సంజీవయ్య నిర్వహించిన ప్రజా ఉద్యమ కార్యక్రమానికి నేతలు కార్యకర్తలు కూడా మొహం చాటేయడంతో చేసేది లేక ఉన్నవారితోనే వినతి పత్రం సమర్పించి అక్కడి నుంచి జారుకున్నారు. ఇలా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం ప్రజా మద్దతు అన్నదే లేక వైసీపీ సొంత కార్యక్రమంగా సాగింది.